వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి కేసులో నిందితులపైన 16 మందిని మరో సబ్ జైలుకు తరలించారు. జైలు గ్రామానికి దగ్గరగా ఉండడంతో ములాఖాత్కు నిందితుల బంధువులు ఎక్కువగా వస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. జైలు ఇరుకుగా ఉండడంతో సంగారెడ్డి జైలుకు తరలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ములుగు జిల్లా జాకారం సోషల్ వెల్ఫేర్ స్కూల్లో జోనల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శబరీష్ హాజరయ్యారు. డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి గౌరవ వందనం తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా కెరియర్గా ఎంచుకోవచ్చన్నారు. జట్టు గెలుపు కోసం సభ్యులందరూ కలిసి ఆడతారో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా సమాజ నిర్మాణంలో పంచుకోవాలన్నారు. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ట్రోఫీని జాకారం సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థులకు ఎస్పీ శబరీష్ అందించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆర్జీయూకేటీ బాసర్ను సందర్శించారు. క్యాంపస్ పరిపాలన భవనానికి వచ్చిన కలెక్టర్కు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ స్వాగతం పలికారు. కాన్ఫరెన్స్ హాల్ నందు 17 కమిటీలతో కూడిన విద్యార్థులతో సమావేశం పాల్గొన్నారు. మనిషి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయని వాటిని ధైర్యంగా అధిగమించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. నూతన ఆవిష్కరణలకు అంకురార్పణ చేసే విధంగా మన ఆలోచన విధానం ఉండాలని పేర్కొన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. అనేక మంది అనాథలకు చారిటీ సేవ చేస్తున్నారని వారి పట్ల శ్రద్ధ చూపించడం నాకు ఆనందంగా కలుగజేస్తుందని అన్నారు. బాధ్యత ప్రభుత్వం తీసుకుని చారిటీస్కు సహకారం అందించాలన్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ తోటివారికి సాయం చేయాలనే దృక్పథంతో చేస్తున్న పనిని ఆ దేవుడు దీవిస్తాడని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని వార్డ్ కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కేవలం వారి అభివృద్ధి కోసం మాత్రమే పనులు చేసుకుంటున్నారన్నారు. అక్రమ కట్టడాలు, ఇసుక మాఫియా, అసాంఘిక కార్యకలాపాలన్నీ విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గ సమస్యలు ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కార దిశగా తీసుకెళ్తారని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలను ఆర్డీఓ కె మాధురి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. టీచర్ హాజరు నమోదు చేయకపోవడం, కేవలం 3 పిల్లలు మాత్రమే ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. తనిఖీల్లో సిడిపిఓ సత్యవతి, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కల్పన ఆధ్వర్యంలో ఎన్సీడీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య అధికారి వీరమ్మ హాజరయ్యారు. ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. క్యాన్సర్, బీపీ, షుగర్ ఆరోగ్య సమస్యల పట్ల మండల వ్యాప్తంగా నిర్వహించే వైద్య అధికారుల సర్వేలకు ప్రతి ఒక్కరూ సహకరించి ఆరోగ్య సమస్యలను తెలపాలని తెలియజేశారు. వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం వజ్రాలపాడు తండాకు చెందిన జల్ల ఈదమ్మ కాన్పు కోసం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డెలివరీ అనంతరం మృతి చెందడం ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తమ కూతురు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వ వైద్యశాల దగ్గరకు మృతురాలి బంధువులు భారీగా చేరుకొని ఆందోళన చేశారు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. కూకట్పల్లి, బాలనగర్, చిత్రమాల పరిసరాల్లో డ్రగ్స్ అమ్ముతున్న ఓ వ్యక్తిని ఎస్టీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్క సమాచారంతో ఆదిరెడ్డి సాయికిరణ్ తనిఖీలు చేయగా అతని వద్ద 2.40 గ్రాముల ఎన్డీఎంఏ డ్రగ్స్ పట్టుబడినట్లుగా సిఐ నాగరాజ్ తెలిపారు. అనంతరం మొబైల్, బైక్ను స్వాధీనం చేసుకుని బాలనగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లుగా తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస సాయి కొలాని లోగల ఎంపీయూపీ స్కూల్లో బాలల దినోత్సవాన్ని వేడుకలు ఘనంగా జరిగాయి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలబాలికలు వ్యాసరచన, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. నేటి బాలలే రేపటి పౌరులని, క్రమశిక్షణతో విద్యాన్ని అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. కామారెడ్డి జిల్లా బీర్కుట్ మండలం వీరాపూర్ గ్రామంలో మైనర్ బాలిక వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మోహన్, సిడిపిఓ సౌభాగ్య, సూపర్వైజర్ సుమలత కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, మేజర్ అయ్యే వరకు పెళ్లి చేయకూడదని కుటుంబ సభ్యులకు సూచించారు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పురపాలక సంఘం అంగన్వాడీ సెంటర్ను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సందర్శించారు. జాతీయ బాల దినోత్సవం సందర్భంగా చిన్నారులతో గడిపి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిన్నారులను స్వంత బిడ్డలుగా చూసుకుని విద్యా బుద్ధులు నేర్పించాలన్నారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, అవసరమైన మందులను క్రమం తప్పకుండా ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
చదువుతో పాటు అన్ని విషయాలపై విజ్ఞాన సముపార్జన పెంచుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం కార్యక్రమం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలు రేపటి భావితర భారత పౌరులుగా ఉన్నత చదువులు చదివి వివిధ రంగాల్లో స్థిరపడాలని కోరారు. ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. అమరావతి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు వర్క్షాప్ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేలా బోధనలు చేయాలని సూచించారు. ఇంటర్ తరగతుల నిర్వహణ ఎలా ఉండాలి, విద్యార్థులను సబ్జెక్టుల వారీగా ఎలా చదివించాలని సూచనలు చేశారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా నారాయణ గ్రూప్ నుంచి సహకారం అందిస్తామని వెల్లడించారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించేలా అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది చేతివాటం గుట్టురట్టయింది. వైద్యం కోసం వచ్చే రోగులతో చేతివాటం ప్రదర్శిస్తూ అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నట్టుగా ఆసుపత్రి వైద్యాధికారి ప్రసన్న భారతి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా మెడికల్ అధికారి దృష్టికి తీసుకువెళ్తున్నట్లుగా తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వైద్యాధికారిని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం గుడిమెల్లంక గ్రామంలో రానున్న రోజుల్లో మరొక ఆధ్యాత్మిక కేంద్రం కాబోతుంది. 300 కోట్ల రూపాయలతో శ్రీ ఉమా లక్ష్మణేశ్వర స్వామి ఆలయం, శ్రీ విద్యాభారతి శంకరమఠం, గ్రంథాలయాలకు శంకుస్థాపన చేయనున్నట్లుగా పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాభారతి తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతి మహాస్వామి పాల్గొంటారని తెలిపారు. పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్టుగా భక్తులు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా విద్యాభారతి శంకరమఠం పండితులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట, బాలాజీపేట ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కావడం గుర్తించామన్నారు. భారీ వర్షాలు, వరదలకు రాజమహేంద్రవరం నగరం చుట్టుపక్కల గ్రామాలు ముంపునకు గురవుతుందని పేర్కొన్నారు. ముంపు సమస్య నివారణ చర్యల్లో భాగంగా అనధికార కట్టడాలను తొలగించడం జరుగుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో నిర్ధారణ చేయాలని అధికారులకు సూచించారు. మాచర్ల నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్ ట్రైన్లో మందుబాబులు వీరంగం సృష్టించారు. వాటర్ బాటిల్లో మద్యాన్ని మిక్స్ చేసి తాగుతూ ప్రయాణికులతో దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంతో ప్రయాణికులు పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన రైల్వే స్టేషన్ మాస్టర్ వెంకటరెడ్డి రైలు భోగి వద్దకు చేరుకొని తగిన చర్యలు తీసుకున్నారు. భోగిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు స్టేషన్ మాస్టర్ సేవలను ప్రశంసించారు. అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నట్టుగా ఆసుపత్రి వైద్యాధికారి ప్రసన్న భారతి తెలిపారు.